వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో అల్లం చిన్నులపై ఎలా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. 1/2 kg అల్లం, 1/2 kg చిన్నులపాయలు అంటే వెల్లుల్లిపాయలు రెండు కలిపి కేజీ అన్నమాట. అవి శుభ్రంగా అల్లం అంతా కడిగి చిన్నులపాయలు అన్నీ ఒలిసి గబ్బాలు పెట్టేసుకున్నాను. అల్లం ముక్కలు కూడా కట్ చేసి ఒక గిన్నెలో పెట్టేశాను. వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తుంచి ఇంకొక గిన్నెలో పెట్టాను. రెండు కలిపి కేజీ అన్నమాట. అవి ఎలా పేస్ట్ చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మిక్సీ జార్ తీసుకొని పెట్టేసుకుందాము. దీనికి కావాల్సింది కొంచెం ఆయిల్, వంటలో మనం చేసుకుంటాం కదా, పల్లి ఆయిల్. కొంచెం ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. ఇప్పుడు నా దగ్గర అయితే పల్లి ఆయిల్ ఉంది. సాల్ట్, వెల్లుల్లిపాయలు ఒలిసినవి, ముక్కలు కట్ చేసిన అల్లం ముక్కలు ఇప్పుడు జార్లో వేసి మిక్సీ వేస్తానన్నమాట. ఎలా వేస్తానో మీకు చూపిస్తాను. ఇవి కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం రెండు కలిపి మనం జార్లో వేసుకుందాము. కొంచెం సాల్ట్ ఎంత వేస్తున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక 1/2 స్పూన్ సాల్టు, కొంచెం ఆయిల్. మీకు తెలియాలంటే 1 టేబుల్ స్పూన్కి ఉంటుందన్నమాట వేస్తున్నాను. ఒక్కొక్క వాయి అలా వేసుకుందాం మిక్సీలో. అవి కొంచెం ఈ కొంచెం అంటూ వేసుకొని అదిగో మిక్సీ జార్ పెట్టాను. ఇప్పుడు దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం, సాల్ట్ కొంచెం వేసాను అన్నమాట. ఇలా వేస్తే ఏమిటంటే కొంచెం మెత్తగా నలిగినట్టు ఉంటుంది. ఆయిల్ వేస్తే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది, సాల్ట్ ఆయిల్ వేస్తే. అందుకని ఒక్కొక్క వాయికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నమాట. మధ్యలో అలా తిప్పుకోవాలి. స్పూన్ ఒకటి తీసుకొని మనం మిక్సీ వేసుకున్నాక మధ్యలో ఆపుకుంటూ కిందకి పైకి అలా స్పూన్తో తిప్పుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక మెత్తగా గ్రైండ్ చేసేటప్పుడు కూడా చూపించాను మీకు. ఇక చూడండి ఎలా వచ్చిందో. కొబ్బరి పేస్ట్ ఎలా ఉంటుంది అలా మెత్తగా వచ్చిందండి. వాటర్ మాత్రం వేయొద్దు దీనిలో. ఓన్లీ కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 1/2 స్పూన్ ఉప్పు. చూడండి ఎలా మెత్తగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాము. ఇక చూడండి ఉప్పు వేసాం కదా, అందుకని స్టీల్ వాటిల్లో పెట్టకూడదు. ప్లాస్టిక్ కానీ అంటే గాజు కానీ వాటిల్లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. అల్లం పేస్ట్ అంటే అల్లం చిన్నులపాయని మొత్తాన్ని మనం చేసేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే 20 రోజులైనా బయట అలానే ఉంటుందండి. కాకపోతే నేను ఒక ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఎవరిష్టం వాళ్ళది. అలా మొత్తం అన్ని వాయిలు వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని డబ్బాలో పెట్టేసుకోవాలి మనం. మెత్తగా నలిగిందండి. చూడండి ఎలా ఉందో అది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీల్లోకి, బిర్యానీల్లోకి, నాన్ వెజ్, వెజ్లోకి, దేనిలోకి కావాలంటే దానిలోకి వాడుకోవచ్చు అన్నమాట. ఏ వీడియోనైనా మన సబ్స్క్రైబర్లందరికీ చూపించుకోవాలనుకుంటాను నేను. కృష్ణతో సరదాగా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకోండి. కృష్ణతో సరదాగా ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా వీడియోలు చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. చూడండి ఇలా మళ్ళీ కూడా మీకు చూపిస్తున్నాను. క్లిప్లు మిస్ అవుతారేమోనని చెప్పి. ఏదైనా సరే మనం వీడియో చూసేటప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి మనకి అర్థమవుతాయి అన్నమాట. సాల్ట్ అని, నూనె అని మీకు చెప్పాను కదా. ఇవి